గోదావరి జిల్లాల ఆరాధ్య దేవతగా ఖ్యాతిగాంచిన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు నూకాంబిక అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాలను విజయవంతం చేసినందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనారాయణరావు సూచించారు. ఉభయ గోదావరి జిల్లాల ఆరాధ్య దేవతగా ఖ్యాతిగాంచిన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. 80 లక్షల నిధులతో నిర్మించిన తూర్పు పడమర రాజగోపురాలను, 5 లక్షల దేవస్థానం నిధులతో నిర్మించిన 5 షెడ్లను, 9 లక్షల దేవస్థానం నిధులతో కొనుగోలు చేసిన జనరేటర్ ను, 24 లక్షలతో స్వచ్ఛ భారత్ స్కీమ్ ద్వారా నిర్మించిన 24 టాయిలెట్స్ లను ఎమ్మెల్యే బండారు ప్రారంభించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ వీరి అప్పారావు గౌడ్ అధ్యక్షతన అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతర తీర్థ మహోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. చైర్మన్ గారు, అలాగే వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పంచులు మరియు ఎంపీటీసీ సభ్యులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షులకు, అలాగే అన్ని వారికి మనం రేపు జరిగే ఫెస్టివల్కి వచ్చే లక్షలాది భక్తులకి అసౌకర్యాలు కలగకుండా, వారు ఏ విధమైన ఇబ్బందులకు గురి కాకుండా ట్రైన్ షిఫ్ట్ చేసి రోడ్డు వెడల్పు చేసి ఇంకో సర్వీస్ రోడ్ తీసుకెళ్దాం అనుకున్నాం. అటు నుంచి సూర్యాపేట రోడ్ నుంచి కూడా రింగ్ రోడ్ ఒకటి తీసుకొస్తున్నాం. ఇవన్నీ దశల వారీగా వచ్చిన వివిధ శాఖల అధికారులకు, ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా మిగిలిన పెద్దలందరికీ ఈరోజు ప్రియతమ నాయకులు శ్రీ బండారు సత్యనారాయణ గారి అధ్యక్షతన, ఆర్డీఓ గారి అధ్యక్షతన పోలీసుల్ని ఒక నెల రోజుల పాటు, అంటే సెక్రటరీ ట్యాక్స్ కలెక్షన్ ఇవ్వకుండా ప్రస్తుతం మహిళా పోలీసులు ఒక వారం రోజుల పాటు శానిటేషన్ డ్యూటీ చేస్తున్నాం సార్. దాంతో పాటుగా మిగతా పంచాయతీ సెక్రటరీస్ నెక్స్ట్ అప్లై చేస్తాం సార్. దీంతో పాటుగా ఇంకా మనకి 3 చోట్ల 4 చోట్ల వాటర్, అంటే డ్రింకింగ్ వాటర్ కోసం ఫెసిలిటీస్ ఏర్పాటు చేశాం సార్. పంచాయతీ దగ్గర అక్కడ అన్నీ కూడా సమీకరించుకుని సర్వేగానే ఇక్కడ ఈ అభివృద్ధిని మనం చేసుకుంటాం. గత 2 సంవత్సరాలకి నేటికి పోల్చి చూసుకుంటే చాలా బాగా గ్రామ స్థానంలో ఉన్న గ్రామ పెద్దల యొక్క సభలో ఉన్నాం. ప్రాకార మండపాలు కానీ, రాజగోపురాలు కానీ, శాలహారాలు కానీ, ఇక్కడ రోడ్డు వెడల్పు చేసుకుని ఇంకా వైడెన్ చేసుకుని ఇంకా చాలా ఇరుకుగా ఉండేది. దానిని కూడా మనం పక్కకి ఫ్రీ బస్సు ఉన్నది, అది కూడా మనం మైండ్లో పెట్టుకుని మనం అరేంజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం. అందులో అదృష్టం ఏంటంటే మనం లోపలికి రావడం మళ్ళీ
ఏదైనా ఒక చోట మనం ఏమైనా అరేంజ్ చేయగలం. 1 month జాతర ఇది. షాపులు ఎక్కడుంటే అక్కడ వెళ్ళిపోతారు. లేకపోతే ఆంధ్రవేలో ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి తెలియలేదు. షాప్ రోడ్ మీద పెట్టుకుంటే రాగి పంట కూడా మంచి అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. గౌరవనీయులు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ హిందూ దేవస్థానాలన్నీ అభివృద్ధి చేసే స్థాయిలో వారు కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రామాల్లో కూడా ఎక్కడికక్కడ రోడ్లు కానీ డెవలప్ చేసుకుంటూ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాలు కూడా జంతలూరు గ్రామ పెద్దలు, దేవస్థాన పాలక మండలి చైర్మన్ శ్రీ రోడ్డు కూడా కొత్త మనం వెడల్పు చేసుకోవాలి. జంతువులు రోడ్డు వేసుకోవాలి. టెంపుల్ సంబంధించి ఇంకా ప్రపోజల్స్ కూడా పెట్టుకున్నాం. రోడ్లు ఈ రోడ్లు చేయాలండి చెప్తే వాళ్ళు కూడా నిన్న వచ్చారు. నిన్న శ్రీనివాస రెడ్డి గారు ఈఎన్సీ గారు వచ్చి చూసి వెళ్ళారు. మీ జంతువుల రోడ్డునే ఈ కొత్త రోడ్డు, అమలాపురం అప్పర్లంక రోడ్డు, రాజు రోడ్డు ఇలాంటి కూడా రోడ్డు చూసి వెళ్ళారు. ఫస్ట్ ప్రయారిటీ టేకప్ చేయడం కొత్తూరు నుంచి ఈ సత్తిపూడి వరకు రోడ్డు, అలాగే ఉద్దుపేట నుంచి బొప్పర్లంక రోడ్డు, రాలి జగన్మోహన్ కేసు చోటుకు వెళ్ళే రోడ్డు. అది జంతువుల రోడ్డు అయితే ప్రస్తుతం మన ద్వారేస్తాం కాబట్టి ఆయన మీకు కూడా అవసరం లేదు కదా అని అన్నారు. ఆదాయం పెంచడానికి కూడా ఎక్కడ మొహాడు పడకుండా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రాజకీయమైన ప్రయోజనాలు కూడా చూడకుండా ఓట్లు పోతాయేమో, ఈ పని చేస్తే వాళ్ళు దూరం అవుతారేమో అనేది కూడా పక్కన పెట్టి అమ్మవారి ఆలయ అభివృద్ధికి నిధులు పెంచాలి అని ఆలోచన. గత సంవత్సరంతో పోల్చి చూసుకుంటే ఈ సంవత్సరం పాటల్లో 70 లక్షల రూపాయల ఆదాయాన్ని మనం తీసుకున్న నిర్ణయాల ద్వారా పెంచడం జరిగిందనేది అమ్మవారికి కూడా కృతజ్ఞతలు తెలియదు. అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి అని తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇది ఇంకా పెద్ద ఎత్తున ముందుకెళ్ళాలి. ఇంకా ఒక బైపాస్ రోడ్ ఎలా తీసుకెళ్ళాలనుకున్నాం ఇలాగా, అలాగే అలా రోడ్డు తీసుకెళ్ళాలంటే 18వ తేదీన జరగనున్నటువంటి జాతర తీర్థ మహోత్సవములు వైభవేతంగా జరగాలని 19వ తేదీ నుంచి నెల రోజుల పాటు జరిగే అమ్మవారి యొక్క జాతర మహోత్సవములు దిగ్విజయంగా పూర్తి చేయాలని అందరినీ కూడా కోరడం జరిగింది. అధికారులందరూ కూడా వారి వారి శాఖల పరంగా వారు నిర్వహించవలసినటువంటి బాధ్యతలన్నీ కూడా గత సంవత్సరం కంటే మెరుగుగా బాగా ఏర్పాట్లు చేయడానికి సన్నద్ధం అవుతా ఉన్నారు. ఈనాడు అమ్మవారి దేవాలయం కూడా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రధానంగా ఈ గ్రామంలో గ్రామ పెద్దలందరూ కూడా గతంతో పోల్చి చూసుకుంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈనాడు కొత్తపేట నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధి శరవేగంగా నిర్వహిస్తూ ఉన్నాం. దానికి తోడుగా చింతలూరు అమ్మవారి దేవాలయం కూడా ఊహించని రీతిలో దాతలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒక పక్క ప్రభుత్వం, ఒక పక్క దేవస్థానం నిధులు, మరొక పక్క దాతలు వారు చేస్తున్న సహాయ సహకారాలతోటి రోజు రోజుకి కూడా గత సంవత్సరంతో పోల్చి చూసుకుంటే ఈ సంవత్సరం ఆలయ అభివృద్ధి ఇంత గొప్పగా ఇంత బాగా జరిగిందా అని అనుకునే విధంగా ఇక్కడ అభివృద్ధి కళ్ళ ముందు కట్టినట్టుగా కనిపిస్తా ఉంది. దానికి కృషి చేస్తున్న గ్రామ పెద్దలు, ట్రస్ట్ బోర్డు, ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చౌదరి గారు చాలా కష్టపడి ఈ దేవాలయ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నారు. ఈనాడు ఈ రోజునే 5-6 కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభించాం. 2 రాజగోపురాలు 80 లక్షల రూపాయలతో, 5 షెడ్లు 5 లక్షల రూపాయలతో, ఒక జనరేటర్ 9 లక్షల రూపాయలతో, ఎస్బిఎం కింద 24 టాయిలెట్స్ 24 లక్షల రూపాయలతో, అమ్మవారికి వచ్చే భక్తుల కోసం జలప్రసాదం, దాంతో పాటు ఇంకా ఇక్కడ పేవ్మెంట్లు, ఇక్కడ రైలింగ్స్, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు రూపొందించుకుంటా ఉన్నాం. ఇప్పుడే నా కళ్ళ ముందే చనువోలు గణేశ్వరరావు గారు, వరలక్ష్మి గారు
వారు స్వయంగా ఒక 50,000 రూపాయలు, వాళ్ళ చిన్న కుటుంబం నాకు తెలుసు, వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళిన నా తరపున పనిచేసేవారు ఆయన. అటువంటి చిన్న కుటుంబం కూడా 50,000 రూపాయలు ఈనాడు అమ్మవారికి ఇక్కడ విరాళంగా అందివ్వడం జరిగింది. దానికి తోడుగా ఒక అజ్ఞాత భక్తులు అమెరికాకు చెందిన NRI 9.5 లక్షల రూపాయలతోటి అమ్మవారి కత్తి పెట్టుకునే చెయ్యికి ఒక తొడుగు నిర్మాణానికి 9.5 లక్షల రూపాయలతో రేపు ఆదివారం నాడు అమ్మవారికి అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ అమ్మవారు వైభవితంగా చాలా ప్రపంచ ప్రసిద్ధి పొంది ఎందరికో చింతలూరు నూకాంబిక అమ్మవారంటే ప్రగాఢమైనటువంటి నమ్మిక, విశ్వాసం అమ్మవారి ఎడల ఈ ప్రాంత ప్రజానికమే కాదు, చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారి యొక్క జాతర మహోత్సవాల్లో నెల రోజుల పాటు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. దానికి తగ్గట్టుగా ఈనాడు యొక్క కోఆర్డినేషన్ మీటింగ్ ఏదైతే పెట్టడం జరిగిందో, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఎలక్ట్రికల్, మెడికల్ అండ్ హెల్త్, ఫైర్, ట్రాన్స్పోర్ట్ అన్ని రకాల శాఖల అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. అందరూ కూడా వారు బాధ్యతగా దేవస్థాన అధికారులు ఇచ్చే సూచనలు అనుసరించి బాధ్యతగా అమ్మవారి జరగబోయే ఫెస్టివల్ ని విజయవంతం చేయాలి, ఎక్కడ లోటుపాట్లు లేకుండా చూడాలని వారందరినీ కోరుతా ఉన్నాను. కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా కూటమి ప్రభుత్వం తరపున మేమందరం కలిసికట్టుగా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి, ఈ జాతర తీర్థ మహోత్సవాల విజయవంతానికి కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాను.